చించోకులు ఉంటున్నాను. సోదరుడు సోలమన్ కుమార్ రవి కుమార్తెకు పేరు పెట్టబడుతుంది. మీ అందరికీ భోజనం ఏర్పాటు చేయబడింది. దయచేసి ఫోన్ చేసి వెళ్ళాలి. అప్పుడు మరి సండే స్కూల్ సేవ గత వారం వర్షం అని ఆపేశారు. వారంలో సండే స్కూల్ సేవ ఉంటుంది. ఈ వారంలో మనకు బుధవారం నుండి శనివారం వరకు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయి. అబ్రహాం మాథ్యూ గారికి దేవుడు ఇచ్చిన దర్శనం ఉపవాసాలు. సంఘాన్ని ఈ రోజుల్లో ఉపవాసాలతోనే ఆయన నడుపుతున్నాడు. ఆయన ఉపవాసం ఉంటాడు. చీఫ్ పాస్టర్, ప్రధాన పాస్టర్ గారు ఉపవాసాలతో సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఎందుకంటే కర్రోని జయించాలంటే ఏం చేయాలా? అపవాదం జయించాలంటే సాతాన్ని. శిష్యులు రోగుల కొరకు ప్రార్థన చేస్తుంటే ఏమాత్రం స్వస్థత కలగలేదు. కొందరు చదువుతున్నారు, ఈ దెయ్యాన్ని నిలబడాలంటే ఏం చేయాలని అంటే ఇది ఉపవాసంతోనే పోతుందంట. ఈ వారంలో ప్రపంచం అంతటికీ బుధ, గురు, శుక్ర, శని ఈ 4 రోజులు, ఈ వారంలో 8వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయి, ఉదయం సాయంత్రం. దయచేసి సమయం చిన్న బిడ్డలు ఖాళీ ఉండకుండా ఉదయం డ్యూటీకి వెళ్ళండి, సాయంత్రం కంపల్సరిగా పాల్గొందండి. దీని కొరకు ప్రార్థించగలరు. ముఖ్యంగా శ్రీలంకలో ఈ సంవత్సరంలో మనకు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఉంటుందన్నమాట. అధికారులు మనకు పర్మిషన్ ఇవ్వాలి. రేపు జనవరి నుండి ఫస్ట్ కన్వెన్షన్ విజయవాడ నుండి దాదాపు చివరిగా ఎర్నాకుళం కన్వెన్షన్, శ్రీలంక కన్వెన్షన్ ఉంటుంది కనుక అన్ని కన్వెన్షన్ సాఫీగా జరగడానికి, ఈ రోగం పూర్తిగా తీసివేసి, లాక్డౌన్ తీసివేసి యథాప్రభు అన్ని కూటాలు జరగడానికి ఈ 4 రోజులు ఉపవాసంతో ప్రార్థించేమని తెలియజేస్తుంటున్నారు. ప్రతి ఒక్కొక్కరు ఈ కూటంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే మన కడప పీఫీతము సిస్టర్స్ ఉన్న క్వార్టర్స్ దాదాపు 20 రోజులుగా వారు ఆ రూమ్లోనే తడిసి వర్షం వస్తూ చలికి ముక్కు పట్టిపోయి నీళ్లు రేకులు ఇరిగిపోయి పగిలిపోయి అవన్నీ కాని సిస్టర్ అక్కడే ఉండేశారు. అప్పుడప్పుడు వీళ్ళు చూస్తుంటే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉందన్నమాట. ఇలాంటి పరిస్థితిలో గత మంగళవారం అనుకుంటాను ఆ రూమ్లలో వాళ్ళు ఉండలేకపోయారు. వాళ్ళకున్న ముళ్ళని చదువుకున్నారు, అన్నీ ముక్కు పట్టిపోయినాయి. వాళ్ళ బట్టలన్నీ తీసుకొని హాల్కి వచ్చేసారు. హాల్లో 2 బొట్లు కట్టుకొని 2 మంచాలు వేసుకున్నారు. ఆ చలిలోని ఆ పొరుగులోని అక్కడ పడుకున్నారు. కిచెన్ ఉంది, 3 స్టవ్ పెట్టుకొని అక్కడ తినడానికి ప్రారంభించారు. చాలా బాధాకరమైనది. ఇలాంటి పరిస్థితుల్లో నడిపించే వాళ్ళకి తెలియజేశాం. అయ్యా వాళ్ళకి కానీ పైన స్లాబ్ అయిపోతే వాళ్ళు ఇది తలకాయ నింపుకుంటారు, నాకేం సమస్య కాదు. ఇది స్లాబ్ వేయాలా లేకపోతే కష్టం. కాస్త కంకర తీసుకుంది కొంచెం మనం సెక్రటరీ ఐరన్ కొనుక్కుంటే స్లాబ్ వేయగలం అని చెప్పి నిన్నటి దినం ఉదయకాలం పిల్లల్ని పిలిచి ఆ రూమ్లో ఉన్న పైన భాగంలో ఉంటున్న రేకులన్నీ తీసేసాం, కింద సీలింగ్ తీసేసాం, పైపులన్నీ తీసేసాము. ఈరోజు నిన్న దినం పిల్లల ముందు మెంట్ల కోసం మనం ఫోన్ చేసుకుని దేవుని బిడ్డలు ఈరోజు మీరు కొత్త స్థలానికి వచ్చినట్లయితే పనులు ఉన్నాయి, మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు 2 ఎకరాలు శనివారం నాడు స్లాబ్ వేయాలన్నమాట.
కూలి లేరు, మనమే వేసుకోవాలి. మన సంఘం కడప ఏపీ ఇద్దరు కలుసుకొని స్లాబ్ వేయాలి. కూలీలు పెట్టట్లేదు, మిల్లర్ మనం తెచ్చుకోవాలా. మనమే ఆ సందర్భంలో ఒక 5 hours గుర్తోళ్ళు అయిపోవాలి. ఏమైపోవాలా? గుర్తోళ్ళు అయిపోవాలి. మనస్ఫూర్తిగా శనివారం నాడు స్లాబ్ వేయాల్సి వస్తుంది. సెంట్రింగ్ తోలేశారు, ఆల్మోస్ట్ సెంట్రింగ్ తోలేశారు, వేళ్ళకి వస్తున్నారు. మనస్ఫూర్తిగా సేవ చేయడానికి దేవుని స్తోత్రించదమా. ఈ సంవత్సరంలో చివరి మాసంలో వచ్చాము. కూటాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఈ సమయంలో ఇక్కడ ఉండకుండా సమయం చిక్కినప్పుడల్లా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ప్రార్థనలో పాల్పొందండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ నెలంతట్లో అధిక శాతము ప్రార్థన ఉన్నాడు. పిన్ని కొడుకులు సంవత్సరానికి 40 రోజులు పగలంతా ఉమ్మి కూడా మేగుకుండా ఒక పొద్దులు ఉంటారు. కనీసం మనం ఈ మాసంలో ఒక పూట కడుపు కాల్చుకొని 2 పూటలు తిని ఒక పూట దేవుని సభను కూర్చొని ప్రార్థన చేస్తాం. ఈ నెలంతట్లో మన జీవితాన్ని బాగా చక్కబెట్టుకొని 2022 ఆశీర్వాదపు బాట పునాది బలంగా వేస్తాం. సంవత్సరంలో అధిక ప్రార్థనలో ఉపవాసం ఉండలేకపోయి ఉండొచ్చు, కూటాలకు రాగలేకపోయి ఉండొచ్చు. ఆ యొక్క శేషాన్ని మాసంలో అధికంగా దేవుని సముఖంలో కూడి ప్రార్థిస్తాం. ప్రార్థన ఏకీభవించండి. అలాగే మన సంఘమునకు సేవకుల విరోధంగా పోరాడుతున్న లూసిఫర్ ఆత్మ, వెలుగుదూత ఆత్మ, సాతాన క్రియలు, అపవిత్రాత్మ సంఘానికి, సేవకుల సంఘానికి విరోధంగా పోరాడకుండా దేవుని సముఖంలో కట్టాలి. ఈ కడవ రోజుల్లో, చివరి రోజుల్లో దేవుడి యొక్క సంఘానికి విరోధంగా అనేక శక్తులు లేస్తున్నాయి. ఈ శక్తులన్నిటికీ మోకాళ్ళు కొని ప్రార్థన చేసి చేయమొందాలి. ప్రార్థనే మనం చేయమని తమిళ చెప్తారు, జపమే చేయమని. ప్రార్థనలో ఏకీభవించినట్లుగా స్తోత్రించదమా. గత వారంలో ప్రకాశం డిస్ట్రిక్ట్ గుంటూరు బార్డర్లో తంగేడుమల్లి అని ఒక గ్రామం ఉంది. అక్కడ కొన్ని రూములు కట్టారు. సిస్టర్స్, బ్రదర్స్ లేరు అక్కడ. దాదాపు 10 మంది బ్రదర్లు, 10 మంది సిస్టర్లు అక్కడికి వెళ్ళి ఆ ఇల్లును ఓపెన్ చేయడానికి సెంట్రల్ పాస్టర్ గారు, అక్కడ ఉన్న సిస్టర్ గారు తెలియజేశారు. సెంట్రల్ పాస్టర్ రమ్మని చెప్పారు. నేను అంతకుముందు ఎప్పుడో ఒక సందర్భం వెళ్ళాను, సాధారణంగా వెళ్ళాను. ఆలయం కట్టబడతాం. వెళ్ళినప్పుడు ఆ ప్రతిష్ట చాలా ఆశీర్వాదం ఉంది. ప్రకాశం డిస్ట్రిక్ట్లో వేల జనసంఖ్య ఎక్కువ, క్రైస్తవులు. విశేషంగా మన విశ్వాసం కూడా ఎక్కువ అన్నమాట. చిన్న మందిరాలే ఉండవు, పెద్ద మందిరాలు. చిన్న ప్రార్థన అంటే 100లు కూడతారన్నమాట. ఎక్కడ పడిన జన సమూహం ఎక్కువ. చిన్న ఒక పల్లిలో అంత పెద్ద మందిరం పెట్టారు. 80-60 దాదాపు 500-600 మంది కూర్చోవచ్చు. 80 అడుగులు పొడవు, 20 అడుగులు, 60 అడుగులు వెడల్పు, కొత్త రూములు పెట్టారు. కానీ దేవుడు ఎట్లా ఆశ్రయిస్తున్నాడంటే ఆ ప్రాంతాన్ని బహుగా దీవిస్తున్నాడు. ఇక ప్రతి గ్రామంలో డిసెంబర్ 1వ తారీఖు పెద్ద స్టార్లు పెట్టారు. ఈ విగ్రహాలు అన్నది క్రిస్తువులు వాళ్ళు. 5 ఏమో మామూలు విగ్రహం పెడతారు, పేరు చెప్పకూడదు. మనోళ్ళు దానికంటే డబుల్ ట్రిపుల్గా స్టార్లు పెడతారు.
వీధికి ఇంటి మీద ఆ మెయిన్ రోడ్లో చూస్తే విపరీతం స్టాల్ లైటింగ్ పెట్టి దాదాపు ఏప్రిల్ మే దాకా ఉంటాయి. ఈ డిసెంబర్ స్టార్ట్ చేస్తే 6 నెలల వరకు పెట్టుంటారు. నానా రకములైన విచిత్ర రూపంలో యేసు ప్రభు యొక్క జనం యొక్క పశువుల పాక, దేవదూతలు, శిశువు, మరియా, ఆ వాతావరణం అంతా వివిధ రీతిలో దాన్ని అలంకరిస్తారు. వీధిలో ఒక్కొక్క చర్చి వాళ్ళు ఒక్కొక్క పిలువసం చేస్తారు. అదొక ఉత్సాహం జరుగుతారు. ఏదేమైనా సరే దేవుడు ఆ యొక్క దేశాన్ని కనపరుస్తూ జీవాన్ని కలిగిస్తున్నాడు. దేవుడు మన ప్రాంతంలో ఏరియాలో కూడా దేవుడు గొప్ప జీవాన్ని కలిగించాలని స్తోత్రించదమా. దేవుడు మనకు పెద్ద స్థలం ఇచ్చాడు. బీఫీతో స్థలం ఖాళీగా ఉన్నది. దాంట్లో కనీసం 20 మంది ఉన్నతలు అనుకోవడానికి రూమ్లు, ఒక ఆలయం కట్టబడాలి. దాన్ని కాజీపేట ఇప్పుడు 35 సంవత్సరాల పరిచర్య, ఆలయం కట్టబడలేదు. స్థలం మాత్రం ఉంది. తగిన సమయంలో తగిన వేళ దేవుడు ఆయన కట్టించినట్లుగా స్తోత్రించదమా. దేవుడు వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31:3 వాక్యాన్ని చదువుకుందాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. పూర్వకాలం முதல் கர்த்தர் எனக்கு தரிசனையாய் என்றார். ஆம், அநாதி சிநேகத்தால் உன்னை சிநேகித்தேன், ஆதலால் காருண்யத்தால் உன்னை எடுத்துக்கொள்கிறேன். దేవుడి వాక్యం మూలంగా మనందరితో దేవుడు మాట్లాడినట్లుగా ప్రార్థించదము. మీరు మాకు ఇచ్చే వాక్యం స్తోత్రమయ్యా. పలుకునైనా వింటాం. శబ్ద మీదుగా, పలుకు మీదుగా, మాట మీదుగా ఉండని ప్రభా సాయించండియా. అభిషేకింపబడిన వాక్కులు ధరించండి ప్రభా. యేసు నామమున కోరుకుంటున్నాం తండ్రి. అర్థమైన ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన వాగ్దానమే ఇక వాగ్దానం ఏంటన్నమాట. ఇశ్రాయేలుకు చాలా కాలం పిమ్మట వారికి దేవుడు ప్రత్యక్షమైనాడని చదువుకుంటున్నాము. ప్రత్యక్షత అంటే కనబడటం, మాట్లాడటం, వారికి వాగ్దానాలు ఇవ్వటం, వాళ్ళని బలపరచటం, వాళ్ళని ఓదార్చటం, వాళ్ళని ఉద్ధరించటం, వారిని ధైర్యపరచటం, ఇవన్నీ కూడా దేవుడి ప్రత్యక్షతలో ఇవి కలుగుతాయన్నమాట. దేవుడి స్తోత్రం. ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు తెలియజేస్తున్నాడు, చాలా కాలం పిమ్మట నేను మీకు ప్రత్యక్షమైతిని. ఆ దినములలో ఇశ్రాయేలు మాత్రం కాదు, పూర్వ పితరులైన అబ్రహాముకు, ఈసాకుకు, మోషేకును, సొలొమోనుకును, యాకోబుకును, సామ్యూయేలుకును దేవుడు ప్రత్యక్షమైనాడు. ఆయన పలు నామముల ద్వారా ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముకు
స్టెఫనుతో చెప్పుచున్నాడు, మెసొపొటేమియాలో అబ్రహాముకు మహిమగల దేవుడు అనే నామం ప్రత్యక్షమయ్యాడు. సర్వశక్తి గల నామముగా ప్రత్యక్షమయ్యాడు. నిత్య దేవుడుగా అబ్రహాము ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం. హోరేబు పర్వతం మీద మోషేకు ప్రత్యక్షమయ్యాడు. బేతేలులో యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. ఇస్సాకుకు గెరారులో ప్రత్యక్షమయ్యాడు. సాముయేలు మిస్పాలో దేవుని సన్నిధిలో వారు కూడి ఏకీభవించి ఉపవాసం ఉండి కళ్ళను శుభ్రం చేసి వారు పాలు మరవని గొర్రెపిల్లను వధించి ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక గొప్ప అద్భుతం ద్వారా దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. ఇలాంటి సందర్భంలో ప్రవక్త అయిన యిర్మీయా కాలంలో ఇశ్రాయేలుకు దేవుడు ప్రత్యక్షమైన చాలా కాలం. అది వరకు వారికి ఒక గ్యాప్ కలిగింది. ఈ గ్యాప్ వారికి విగ్రహారాధన, మనుషులు సేవించడం, మనుషులు ఆరాధించడం, మనుషులను పొగడటము, వారి గర్వము, వీటి మూలముగా నానా విధాలుగా అన్య జనులు, అన్య రాజుల ద్వారా చాలా కష్టపెట్టబడినారు. ఈ దినములలో కూడా దేవుని క్షణమా మనకు కూడా ఆయన తన నామాన్ని బట్టి మనకు ప్రత్యక్షమవుతున్నాడు. దేవుని వాక్యమే ఒక ప్రత్యక్షత, రెవల్యూషన్, ప్రకటనలు అంటారు దాన్ని. ప్రకటన గ్రంథము ప్రత్యక్షత గ్రంథం చెప్పగలం. ఈ రీతిలో ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యక్షత లేక దేవుని కనబడుట దేవుని వాక్యం మూలంగా సంధిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీడల కృప చూపుతున్నాను. మన దేవుడు తన జనులకు ఆయన ప్రేమగా నూతనమైన కాలంలో ప్రత్యక్షమైనాడు. నూతనమైన కాలంలో ఆయన ప్రేమగా ప్రత్యక్షమయ్యాడు. యోహాను అపోస్తలుడు అంటాడు, దేవుడు ఎలా ఉంటాడంటే ఆయన ప్రేమ స్వరూపి. దేవుని అన్బా ఇరుకురా. దేవుడు ఎట్లుంటాడంటే ఆయన ప్రేమ అయినాడు. అందువల్లే ఆయన భూమికి మానవ రూపంగాను దేవాది దేవుడు మనుషుల కొరకు తను తానే ప్రాణం పెట్టాడు. ఒక దేశంలో ఒక రాజు యొద్ద ఒక మంత్రి వారు పనిచేస్తున్నారు. ఆ మంత్రి వారు ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడుగా దైవంగా అంగీకరించి, ప్రభువును అంగీకరించి మారుమనసు పొందాడు మంత్రి వారు. ఆ మంత్రి వారు అక్కడున్న రాజుకి ప్రభువైన యేసుక్రీస్తును గురించి చెప్పుకుంటుంటే ఆ రాజు అంటాడు, ఎందుకయ్యా ఆయన ఉంచాలి, ఆయన రావాలి, ఆయన ప్రాణం పోవాలి, ఎందుకు ఆయన ప్రాణం పెట్టాలి? ఏదో భటుడో ఒక దూతో లేదు ఏదో మనుషులు వచ్చి ప్రాణం పెట్టకపోదా, ఆయన ఎందుకు చావాలయ్యా? ఆయన ఎంత చెప్పినా మంత్రి ఆయన స్వీకరించలేదు. ఒకరోజు మంచి నైపుణ్యత కలిగిన ఒక కార్పెంటర్ ఓ మంచి వడ్రంగి వారిని చూసి రాజు యొక్క కుమారుడు పోలిన ఒక మంచి రూపకల్పనతో ఓ బొమ్మ తయారు చేశాడు. చక్కగా, చాలా చక్కగా కుమారులాగానే చేశాడు అన్నమాట. ఒకరోజు ఒక నదిలో తెప్ప మీద రాజు మంత్రి వారు ప్రయాణం చేయడానికి వెళ్తున్నారు. వెళుతున్న సమయంలో తన కుమారుడు వెంట పెట్టుకున్నట్లుగా మంత్రి వారు నటించి ఆ కుమారుడు రాజు చేతికి ఇస్తున్నట్లుగా పొరపాటు చేయి జారినట్టు నీళ్ళలో పడవేశాడు మంత్రి వారు. ఈ మంత్రి వారు పడవేగానే రాజు అటు ఇటు ఆలోచన చేయకుండా, క్షణమైన ఆలోచన చేయకుండా వెంటనే నీళ్ళు పడి
ఆ కుమారుడు అనుకొని ఆ కుమారుడిని రక్షించడానికి రాజుగారే తన వస్త్రాలతో అడ్డ దిగి ఆ గుమ్మం పైకి ఎత్తుకొచ్చాడు. రాజుగారు కోపపడ్డాడు మంత్రి వారి మీద. ఏంటి ఆట పట్టిస్తున్నావు, ఎందుకు ఇలా చేశావు అని మిగిలిన కోపపడటం జరిగింది. రాజు నా మాట విను. ఏంటి ఇదే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చేసింది. నీవెందుకు దూకావు? లేదయ్యా నా కొడుకుని దూకారు. ఎందుకండి పక్కన భటులు ఉన్నారు, గన్మ్యాన్లు ఉన్నారు, వీటి పట్టుకొని ఉన్నారు, పక్కన పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళు పంపించు కదంటే నో. ఒకవేళ పనివాడి కింద దూకి కొడుకు కనపడలేదు, పైకి వస్తాడేమో, నా కొడుకు చనిపోతాడు కదా. నేను ప్రేమించిన కుమారుడు, నా ఒకే ఒక కుమారుడు, అందులో నేను దూకాను. తీరా చూసిన బొమ్మ ఇదేనండి యేసు ప్రభువు చేసింది. తను ప్రేమించిన కుమారుడు రక్షించుకోవటానికి, తన ప్రేమించిన కుమారుని తన రక్తం చిందించిన నిమిత్తం ఆయన తాను ప్రాణం పెట్టాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తులో మానవుని పట్ల దేవునికి ప్రేమ అని చెప్పడంలో ఆ వ్యక్తి రక్షింపబడ్డాడు. నిజముగానే మనం ప్రేమించడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు కలుగజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం చదువుకున్నట్లయితే ఆయన మనల్ని ప్రేమించడం వల్ల తన రక్తం చిందించి యాజక రాజులుగా మనం చేశాడని చదువుకుంటున్నాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగాయుగములు కలుగునుగాక. நம்மிடத்தில் அன்பு கூர்ந்து நமது இரத்தத்தினாலே நம்முடைய பாவங்களை நம்மை கழுவி நம்முடைய பிதாவாகிய தேவனுக்கு முன்பாக நம்மை ராஜாக்களும் ஆசாரியர்களும் ஆக்கினார். அவருக்கு மகிமையும் வல்லமையும் என்றென்றைக்கும் உண்டாயிருப்பதாக. దేవుడు మనల్ని ప్రేమించడం వలన కలుగు ఆశీర్వాదములలో ఒకటి, దేవుడు మనల్ని ప్రేమించడం వలన దేవుడు మన కొరకైన రక్తము కార్చెను. ఆయన మనం పొందవలసిన శిక్ష ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినది. ప్రభువైన యేసుక్రీస్తు మనను ప్రేమించాలని ఇందులోని రుజువైంది. మనం పొందవలసిన శిక్ష అతని మీద పడినది. యెషయా గ్రంథము 53:6లో చదువుకున్నట్లయితే మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములు ఆయన మీద మోపెను. మన అందరి దోషములు ఆయన మీద మోపినట్లుగా చూస్తున్నాం. మనం చేసిన మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడేను, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలిగినదని యెషయా గ్రంథంలో మీరు చదువుకోండి. మన దోషములను బట్టి నల్లగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుచున్నది. ఇలా ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించినందున ఆయన మన కొరకు రక్తం చిందించాడు. అది విలువైన రక్తం. ఆ రక్తం ఒక అమూల్యమైన రక్తం. ఆ రక్తం జయమిచ్చే రక్తం. ఆ రక్తం సమాధానం ఇచ్చే రక్తం. సాతాను గెలిచిన రక్తం. ఆ రక్తం స్వస్థపరిచే రక్తం. ఈ రక్తమే చిందించిన పక్షమున మనకు పాప క్షమాపణ కలిగినది కాదు, మనల్ని ప్రేమించాడు. ఇది సిలువ ప్రేమ, కల్వారి ప్రేమ అంటారు. ఒక ఊరిలో ఇద్దరు కవల పిల్లలు, ట్విన్స్, ఒకే పోలికలు ఉన్నారు. చిన్నవాడు వీధిలో జూసమాడి ఆ జూసముల మధ్య ఘర్షణ ఏర్పడటం వల్ల ఒక వ్యక్తిని హత్య చేశాడు. ఆ హత్య చేసిన సమయంలో
మన షర్ట్ అంతా రక్తం. ఇంటికి పరుగెత్తుకొచ్చి తలుపు తట్టాడు. అన్న తలుపు తీశాడు. వాడు అతి వేగంగా బాత్రూంలోకి వెళ్ళి ఆ షర్ట్ అక్కడ పడవేసి తాను శుభ్రపరుచుకొని ఆ పిబట వాడు వెళ్ళిపోయాడు. అన్న అనుకున్నాడు, ఈ తమ్ముడు కోపిష్టి, ఏదో దర్శనం చేశాడు, ఏదో పొరపాటు జరిగింది, పోలీసులు వస్తారు, వీళ్ళు పట్టుకెళ్తారు, కనుక వీళ్ళు ఎలాగో తప్పించాలి అనే ఉద్దేశంతో తన తమ్ముడు షర్టుని ఆయన వేసుకున్నాడు. ఈలోపు రక్షణ భటులు వచ్చారు, పోలీసులు వచ్చారు. వాళ్ళు పట్టుకొని ఆ పెద్దలు తీసుకెళ్ళిపోయారు. కోర్టు ఏం తీర్పించిందంటే, ఒక వ్యక్తిని హత్య చేసిన వల్ల ఇతని శిక్ష మరణశిక్ష, ఉరివేయాలి. ఉరివేయబడినాడు. ఈ తమ్ముడు కొంతకాలం తర్వాత ఆ ఊరికి వచ్చాడు. ఆ వీధోళ్ళు అంటారు, చిన్నోడా నీవేం చెడ్డోడు అనుకున్నావు, మీ అన్న ఎంత పనిచేశాడు. ఆ వీధిలో ఒక వ్యక్తిని హత్య చేయటం వలన ఆ వ్యక్తిని తీసుకెళ్ళి రిసీవ్ చేశాడు. ఈ చిన్నవాడు పరుగులెడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నేను సార్ ఆ రోజు ఆ వ్యక్తిని చంపింది మా అన్నని చెప్పారు బాబు, ఆ ఎఫ్ఐఆర్ బుక్ చేశాము, చేసిన తప్పుకి శిక్ష ఆ వ్యక్తిని పడింది, శిక్ష కొట్టివేయబడింది, ఇక్కడికి అవసరం లేదు, ఇంకా శిక్ష విధించరు, ఆ ఫైల్ కొట్టివేయబడింది సార్ అని మొత్తుకుంటున్నాడు, ఏడ్చుకుంటున్నాడు, అంగలారుస్తున్నాడు. ఇది ప్రేమ వలన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనము పొందవలసిన శిక్ష ఆయన పొందిన కారణం ఏంటంటే మనల్ని ప్రేమించడం వలన ఆయన రక్తం చిందించాడు. ఎంత ప్రేమ అనేది చూడండి. దేవాది దేవుడు భూమిని ఆకాశ సృష్టికర్త యేసు మానవుని ప్రేమించడం వలన ఎంతగా తన శరీరము నలగొట్టుకున్నాడు. నేను ఒకప్పుడులో అసలు బి సోలమన్ గారు ఆయన ఒక పాస్టర్ గారు ఆయన ఒక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో ఈ రాగు జరిగిన సంఘటన చెప్తున్నాడు. వీధిలో చూసుమాడుతున్న సమయంలో పోలీసు వాళ్ళు వెళ్ళారు. ఆ పోలీసు వాళ్ళు పట్టుకుని వెళ్ళినప్పుడు వారికి కలిగిన శిక్ష, డబ్బు కడితే 500 వెంటనే రిలీజ్ చేసి తీసుకెళ్తారు, 500 లేకపోతే శిక్ష గురు అని జైలు పెట్టారంట పేదవాడు. ధనికులేమో వాళ్ళ కుమారులను డబ్బు కట్టి తీసుకెళ్ళిపోయారు. వీడు డబ్బు కట్టలేని వల్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. వాళ్ళ వచ్చి, అయ్యా ఆ కొడుకు విడిపించంటే లేదు, 500 కడితే కానీ మిమ్మల్ని విడిపించను అని చెప్పడంలో పేదవాడు కట్టుకున్నాడు. ఆ జైలు సమీపంలో ఒక బిల్డింగ్ కట్టుకుంటున్నారు. అక్కడ వెళ్ళి రోజుకి కూలికి ఆమె కుదుర్చుకొని ఆమె అక్కడ పనిచేసుకుని రాళ్ళు మోస్తూ రాళ్ళు కొడుతూ శరీరం నలగొట్టుకుంటూ ఆమె చాలా శరీరం అంతా నలిగిపోయి కష్టపడి 500 రూపాయలు సంపాదించుకొని ఆ జైలు దగ్గరికి పోగానే 500 రూపాయలు చూపగానే ఆ కుర్రాడిని లేచేశారు. అక్కడ ఏడుస్తున్నాడు, నా వల్ల ఎందుకు అమ్మ ఎంత కష్టం లేదనైనా, నీకేమైనా అన్నం పెట్టారా లేదనైనా, నీకేమైనా కష్టపెట్టారా నైనా, అమ్మా నేను చేసిన పాపములకు నేను చేసిన తప్పిదములకు ఇంతగా నువ్వు శిక్ష లభించంటే నువ్వు నాకు కావాలి బాబు, ఇవంటి నా ప్రేమ, ఇవంటి నేను చూడలేక ఉండలేను, నేను మదన పల్లిలో పోలీసు సేవ చేస్తున్నాను. తన కుమారుడు ఒకే ఒక్కడు దూర ప్రాంతానికి వెళ్ళి బహుగా కష్టపడుతున్నాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చారు, బ్రదగారు మా కొడుకు ఎక్కడున్నా సరే వాడు ఆడపడికి వెళ్ళాడు, అప్పుడు తట్టుకుని వెళ్ళాడు, వాడు కష్టపడకూడదు, వాడు నాకు కావాలి, నా కంటి ముందు కనపడాలి, వాడు ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలియదు, దయచేసి వాడు ఎక్కడ రమ్మని చెప్పి నేను పనిచేసి నా కొడుకు అప్పులను తీరుస్తానని ఓ గొప్పలు పెట్టి తల్లిదండ్రులు ఏడుస్తున్నాను. ఇంత ప్రేమ చూడండి, బిడ్డ మీద ఇంత ప్రేమ. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అలాంటి ప్రేమ గలవాడు.
ఓ ఆదివారం నాడు నేను మదనపల్లిలో పనిచేస్తున్నాను. ఒక సహోదరుడు, రెడ్డెప్పాన ఒక సహోదరుడు ఉన్నాడు. కొంచెం అతనికి మానసికంగా బాగలేదు. అమ్మ ఉదయాన్నే లేగొట్టి ఆదివారం నాడే సండే సర్వీస్ ముందు చర్చిలోనే లేదా స్నానం చేయరా, ఆరాధన కూర్చున్నాం, ప్రజలకు చెప్తానంటే ఇప్పుడు భయపడతాడేమో అని చెప్తా ఉన్నాడు. కానీ వాళ్ళ అమ్మ వాడు పట్టుకొని నడి రోడ్లో ఈ చుట్టూ పట్టుకొని పూని తీసి కొడితే కనీసం ఒక ఆలిసంత వెడల్పులో రక్తం గడగడంత అంత కొత్త అయిపోతుంది. నేను రూమ్లో ఉన్న పరిగెత్తుకొచ్చి 30 మార్నింగ్ చూస్తే భయంకరం కొట్టి ఆ రక్తం అంతా చిందించాను. నేను పరిగెత్తున్నాను పట్టుకోవడానికి. బ్రదర్గారండి మనం కొట్టగాకండి, బ్రదర్గారండి ఇంకేంటమ్మా కొట్టగా. ఆ తల్లిని పెట్టి హింస వాడు చూస్తే అంత భయంకరం చేసినాడు. వాడు మంచివాడు అని ఏదో ఒక సాధన వినిపిస్తుంది. మనం ఏమన్నది వాడు ఏం కొట్టద్దు. ఆ తల్లి అంత రక్తం చిందించినా సరే ఒక అరిసిలాగా అతిరాసలాగా అంత మందంలో కట్టగట్టిన భూమిలో అంత రక్తం చిందించినా సరే ఆ కొడుకు కోసం తన తల్లి అంత ప్రేమ కనుపరుస్తుంది. ఒక మానవుడు, ఒక తల్లి తన బిడ్డ కొరకు భూమిలో ఎంత ప్రేమ ఉంటే సృష్టికర్త దేవుడు మన మీద ఎంత ప్రేమగా వాడుతున్నాడు. ఆ ప్రేమను గుర్తలేకపోతున్నా, ఆ ప్రేమను మనం తెలుసుకోలేకపోతున్నా. కల్వారి ప్రేమను ధ్యానిస్తే మన హృదయం ఎంతో పొందుతుంది, మన హృదయం ఎంతో ఆనందపడుతుంది. కల్వరి ప్రేమ ధ్యానమే కఠిన హృదయము మార్చెను. కల్వరి ప్రేమ ధ్యానమే కఠిన హృదయము మార్చెను. నేను వార్తలు చదివాను. దాదాపు 22-23 సంవత్సరాల క్రితం, 22-23 సంవత్సరాల క్రితంలో వార్తాపత్రికలో నేను ఒక పత్రిక చదివాను. ఓ తల్లి తన ఇంట్లో ఒక కోడి పుంజును పెంచుకుంటా, రోజు దానికి ధాన్యం వేయడం, పిలవటం, పెద్దగమ్మని చెప్పడం, ఒళ్ళు కూర్చోబెట్టుకోవటం, ఆడుకోవటం. ఆ కోడి పుంజు చాలా చక్కగా ఆవిడ దగ్గర పెరుగుతూ బాగా పెంచబడుతుంది. చాలా అన్యోన్యంగా ప్రేమ ఉన్న కోడి పుంజు. నేను ఏదైనా ఒక మెసేజ్లో చూస్తే ఒక అబ్బాయి దగ్గర కోడి పుంజు హాయిగా పడుకోను బెడ్లో. ఏదో గూట్లో ఉండాల్సిన బదులు కోడి పుంజు మనుషుల పక్కన పడుకుంటారంటే ఈ కాలం అడ్డం తిరిగినట్టు. మనుషులు ప్రేమించుకోవట్లేదు, ప్రేమిస్తారు. ఈలాగు ఆ కోడి పుంజు ఇరువురు చాలా ప్రేమగా అన్యోన్యున్నారు. కొంతకాలమైన పిమ్మట ఆ తల్లి గారు చనిపోవటం జరిగింది. ఆ తల్లి గారిని వాళ్ళ బంధువులు కలిసి ఆడి మోసుకుంటూ ఊరు బయటకు తీసుకెళ్ళి కట్లు పేర్చి చక్కగా ఆ శవాన్ని అక్కడ పెట్టి కాల్చారు. ఈ కోడి పుంజు ఈవిడ ఎక్కడ తీసుకెళ్తున్నారో అని ఆ చెట్ల గుండా, కంపల గుండా అడ్డం దూరి ఒక పక్క కూరుకొని ఆ శవం దగ్గరికి వచ్చి మామూలుగా ఎప్పుడు ఆ మనిషి మీద ఎగురుకుంటూ వాలుతున్నట్లుగా అడ్డీలు అట్టే పడింది. అప్పుడు గమనించారు, ఈ యొక్క కోడికి ఎంత, ఈ పక్ష జాతికి ఎంత మనుషుల మీద ప్రేమ చూడండి. ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ.
మనుషుల కంటే ఈ దినాల్లో జీవరాశి జంతువులు మనుషులకు ఎంతో ప్రేమ చూపిస్తున్నాయి. ఇలాగో ఆ తల్లిని ప్రేమించిన ఆ తోడు అర్పించుకున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనలను ఎంతవరకు ప్రేమించాడంటే, ఎంత క్రూరుడైనా, ఎంత పాపినైనా, ఎలాంటి భయంకరమైన పాపినైనా సరే ఆయన ప్రేమించేవాడు, క్షమించేవాడు. దేవుని స్తోత్రం. ఇలాగనే నెల్లూరు రైల్వే స్టేషన్లో దాటినాక వెంకటేశ్వర కాలనీ ఒక కాలనీ ఉంది. అది పెట్టకుండా కావాలని విజయవాడ వెళ్ళే దారి. ఆ దారి మార్గంలో ఒక కుటుంబం ఉంది. తన యొక్క కుమారుడు తల్లికి చాలా బాధ పెట్టాడు, లోపడలేదు. ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, త్రాగుబోతున్న పలు దుర్వ్యసనాలు, ఇంట్లో చాలా గొడవలు విపరీతంగా తల్లిని బాధ పెట్టేవాడు. ఎన్నో ఏళ్లుగా బాధ పెట్టేవాడు. ఇలాంటి సందర్భంలో అతను చెన్నై పట్టణంకి వెళ్ళిపడి ఉండకూడదు. ఇక్కడ చెన్నై పట్టణంకి వెళ్ళిన పిమ్మట కొన్ని రోజులకి తన మనసు మార్చుకొని అమ్మని చూడాలి, తల్లిని చూడాలి అని ఒక మనసు అతను కలిగింది. కానీ మా అమ్మ నన్ను క్షమించదు, మా అమ్మ నన్ను క్షమించదు. ఎందుకంటే చాలా డబ్బు వృధా చేశారు, వస్తువులు వృధా చేశారు, ఎన్నో బాధించారు. ఊర్లో చాలా భయంకరమైన ఊరిని. కాబట్టి మా అమ్మను చూడాలి. ఆమె నన్ను పిలుస్తుందో, నన్ను స్వీకరిస్తుందో, నన్ను ఆహ్వానిస్తుందో లేదో ఉత్తరం రాస్తున్నాను. మమ్మీ, నేను చూడాలని, కానీ నన్ను క్షమించవు. ఒక్కతో నేను చూడాలనుకుంటుంది. దయచేసి ప్లీజ్ నన్ను క్షమించవా, నన్ను ఒకసారి నేను చూడలేవా? నేను వచ్చి నీ కళ్ళు పట్టు, క్షమాపణ కళ్ళు పట్టున్నాను. నీవు నన్ను క్షమిస్తున్నావు లేదానికి నా ఉత్తరంలో రాస్తున్నాను. మన ఇంటి ముందున్న వేప చెట్టుకి ఒక తెల్ల జెండా కట్టు. ఆ తెల్ల జెండా చూశాననుకోండి, నన్ను క్షమించారు మా అమ్మ అనుకుంటారు. ఆ తెల్ల జెండా మన ఇంటి ముందున్న ఆ చెట్టుకి రైల్వే ట్రాక్ వెళ్ళేటప్పుడు ఆ జెండా లేకపోతే ఆ నదిలో జంత అవుతుంది. వాళ్ళమ్మ ఉత్తరం చదవగానే చాలా ఆనందం కలిగి సంతోషపడుతుంది. ఈలోపు చెన్నై నుండి బయలుదేరిన బండి గూడూరు దగ్గరికి వచ్చింది. ఈ 134 కిలోమీటర్లు. అతనికి టెన్షన్, ఓ పక్క చెమటలు పడుతున్నాయి. మా అమ్మ నన్ను రమ్మంటుందో లేదా, జెండా కట్టుతో లేదో, తొందరపడుతూ ఆవేశపడుతూ దాదాపు దగ్గరికి వస్తుంటే తన తొందరపాటు, తన ఆవేశపాటు చూస్తే పక్కన ప్యాసింజర్, ఏంటి బాబు, ఏంది నీ కలవరం ఏంటి, నీ తొందరపాటు ఏంటి, ఏంది ఇంత అలజడగా ఉన్నావు? లేదు సార్, ఇది విషయం. అలాగా నేను కూడా చూస్తా. ఒకవేళ జెండా నువ్వు వెళ్ళేటప్పుడు గాలికి ఇంకో రకపక్క తిరుగుతుంటే అది కనపడకుండా పోతుందేమో, నేను ఒక పక్క చూస్తా, నేను కూడా చూస్తానని ఆ ప్యాసింజర్ సహాయపడుతున్నాడు. రాగానే దగ్గరికి వస్తుంది దగ్గరికి వచ్చి ఇల్లు దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మ ఒక జెండా వీడి కట్టమంటే వాళ్ళ తల్లి రెమ్మకు కొమ్మకు చెట్టంతా జెండా కట్టేసింది. ఒకవేళ ఒక జెండా కడితే అది నా కొడుకు కనపడకుండా పోతుందేమో, నేను క్షమించలేని వ్యక్తికి దినాలైపోతానేమో, నా కొడుకుని చంపుకుంటానేమో అనే ఉద్దేశంతో చెట్టంతా జెండా కట్టేసింది. వాడికి ఆనందం పట్టుకోలేదు. వెళ్ళి తల్లి క్షమాపణి కళ్ళు పట్టుకుని వచ్చాడు. ప్రేమిన వారికి ఎంత క్రూరమైన పాపి అయినా సరే, ఈ లోకము, లాఠీలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు, నీ భార్య, భర్త నేను క్షమించలేని ఎంత క్రూరమైన పాపి అయినా సరే, నేను ప్రేమిస్తున్న యేసు క్షమించే దేవుడు. దోషములు నేరములు ఎంచి ఉండగా ఎవడు నిలవగలడు నీరు సన్నిధియందు. దోషములు నేరములు ఎంచి ఉండగా ఎవడు నిలవగలడు నీరు సన్నిధియందు. దోషములు
యేసు ప్రభువారు ఎంతటి పాపిని సరే నేను ప్రేమించలేదు. అందువల్లే ఆయన తన రక్తం తన కొరకు చిందించారు. విజయవాడ పట్టణంలో ఒక క్రైస్తవుడు హైందవుడు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటున్నారు. ఒకడేమో కల్వారి శిలువ ఫోటో పెట్టుకుని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒకడేమో ఒక భద్రకాళి అని ఒక దేవతకు దాదాపు ఆ పక్క 4 చేతులు, ఈ పక్క 4 చేతులు, ఒక చేతులు ఈటి, ఒక చేతులు కత్తి, ఒక చేతులు బల్లెము, ఒక నానా రకమైన ఆయుధాలు పెట్టుకొని కాళ్ళ కింద ఒక మనిషిని పెట్టుకొని 4 దాదాపు 3 ఇంచుల కింద పెట్టి ఆ సోలుతో పొడుస్తుంది. వీడు అడుగుతున్నాడు, ఏంట్రా? అవును, వాడు కాలు కింద ఉన్నాడు, దుర్మార్గుడు, దుష్టుడు, అందువల్ల చంపుతుంది. ఈశ్వరుడు మా యేసు ప్రభు మానవులు చేసిన పాపమును బట్టి ఆయనే ఆ స్థానంలో దిగి మరణ శిక్షకు అప్పగించుకున్నాడు. ఈ దుష్టుడు చేసిన పాపాన్ని బట్టి ఆమె చంపుతుంది, కానీ ఆయన చంపినా ఒక దుష్టురాలే అవుతుంది కదా, ఆయన కూడా నేరస్తురాలే, ఆయనకి ఎవరు శిక్ష అయ్యాలి? ఇట్లా చంపుకుంటూ వెళితే ప్రపంచంలో 750 కోట్లు చనిపోతుంది. ప్రభు యేసుక్రీస్తు కాలంలో ఒక్కసారిగా ఆయన బలిగా అర్పించుకోవటం వలన పాపం చేయని వారి మీద పాప క్షమాపణ కలిగి రక్షపడ్డారు హేతువై. ప్రభు యేసుక్రీస్తు నేనే పాపం చేశాను, నేనే శిక్ష అర్హుడని మన స్థానంలో ఆయన దిగి తన ప్రాణం పెట్టిన ఒక రక్షణ కలిగించాడు. ఎంత ప్రేమమయం చూడండి యేసు, ఎంత ప్రేమమయం. యేసు నన్ను ప్రేమించినాడు, పాపినైనా నన్ను ప్రేమించినాడు. యేసు నన్ను ప్రేమించినాడు. అవును, యేసు ప్రభు ఎంత ప్రేమించాడు. ఒక స్నేహితుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే మన దగ్గర ఏదో గుంజుకోవడానికి ప్రేమిస్తాడు, కానీ యేసు ప్రభు మన దగ్గర ఏదో లబ్ధి పొందడానికి ప్రేమించలేదు. ధనికులను మనం ప్రేమించలేదు, లేక తెల్లగా మనం ప్రేమించలేదు, లేక మంచి చదువుకున్న వాళ్ళని ప్రేమించలేదు. పేదవాడిని ప్రేమించాడు, దుష్టుని ప్రేమించాడు, ధనికుడు ప్రేమించాడు, విద్యావంతుడు, విద్యాహీనుని, అందగాని, ఆటగాని, బాటగాని, పాటగాని, ఎంతటి వాడిని ప్రేమించాడు. ఆ బైబిల్ చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా. యోహాను సువార్త 3:16లో ఈ మాట యోహాను ప్రభు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు బాగా తెచ్చుకో. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే లోకంలో శరీరాశ ఎంత జీవుడు మమ్మీ ఈ ప్రేమించాడు అనుకుంటారేమో, కాదు. లోకము అనే స్థానం నీ పేరు పెట్టుకోరు, నా పేరు పెట్టుకొని చదువుతారు. దేవుడు పీటర్ని ఎంతో ప్రేమించెను. దేవుడు లోపల నీ పేరు పెట్టుకో, ఎంతో ప్రేమిస్తాడు. చాలా మంది అంటారు దేవుడు నన్నాడు ప్రేమిస్తున్నాడు, నన్నాడు ప్రేమిస్తున్నాడు అనుకుంటారు. కాదు, ఆయన నిన్ను అంతవరకు ప్రేమిస్తున్నాడు. యోహాను 13:1లో అంతవరకు ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించడం వరకు దొరికినే అర్పించుకున్నాడు. నిన్ను ప్రేమించినందువలనే ఈరోజు నీకు సమాధానం కలిగి ఉన్నది. నిన్ను దేవుడు ప్రేమించిన నరక శిక్ష నుండి విడుదల పొంది ఉన్నావు. దేవుడు నిన్ను ప్రేమించాడు కనుకనే నాశనకరమైన గొంతు నుండి లేవనెత్తాడు. దేవుడు నిన్ను ప్రేమించిన చీకటిలో నీవు గొప్ప వెలుగులోనికి, ఆశ్చర్య వెలుగులోనికి, నిజమైన వెలుగులోనికి నీవు ప్రవేశించిన. చీకటి అనేది పాపం, చీకటి అనేది భయం, చీకటి బానిసత్వం, చీకటి అనేది కలవరం. చీకటిలో నిన్ను ఈరోజు నువ్వు వెలుగులోకి వచ్చావు. అంధకార సంబంధం అధికారంలో నిన్ను విడిపించి తాను ప్రేమించిన ప్రియకుమార్ రాజ్యంలోనికి నేను వారసులుగా చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, అంధకార సంబంధ అధికారం, సాతానికి ఒక అంధకారం ఉంది, వాడు అధికారంలో ఉంది.
ఆ అధికారంలో ఉన్నప్పుడు సమాధానం లేదు, ఆ అధికారం కింద ఉన్నప్పుడు కలవరం, అధికారం కింద ఉన్నప్పుడు నానా పాపాలు చేశాం, నానా ఘోరాలు చేశాం. కఠినాత్మ చేసుకొని దేవుడు అంటే భయం లేక దేశము, మనుషులు, పెద్దవాళ్ళు, వీధులు, మనుషులు తల పొగరు పెట్టి మన ఇష్టాన్ని నడుచుకున్నాం. చిన్న ప్రాయంలో సైకిల్లో రోడ్లో 5,000 బీరు తాగుతూ పోతాం, సైకిల్లోనే పోతాం, దారిలోనే పోతాం. ఎవడో వచ్చి వాడు అడిగాడు అనుకోండి, మాట తల మీద పడతాను నమ్ముంది. వాడు ఎప్పుడు వచ్చి అడిగినా సరే ఎందుకు రా తాగుతున్నావు అంటే దమాను పెట్టి పోయిరా పోరా అంటే మత్తులు తాగేసి చెప్పుకోవడానికి. అంత కనువిరుగ్గా, అంత కన్ను తల మీద ఎత్తికి వచ్చిన తరంగా ఉన్నాం, అంత పాప ఊబిలో ఉన్నాను. రైల్లో పోయి డబ్బు ఇవ్వడానికి ఎవడు ఒక వ్యక్తి కుదిరి నరికేసి ఆ కుది చుట్టు పట్టుకొని వీధిలో ఆ డోర్లో దగ్గరికి పోతే ఆ ట్రైన్లో వాళ్ళే పిలుస్తారు, ఓవర్నైట్ తీసుకొని కొడతాను నాగబెట్టేద్దా. అంత క్రూరతకు వెళ్ళాము, అంత పాపం. ట్రైన్లో టికెట్ లేవు, టీటీఆర్ వచ్చి అడిగాడు, ఒక కేజీ కొంచెం చెప్పాను, రాండి సార్ ఇస్తా అని చెప్పి లిటిల్ దగ్గరికి వెళ్ళి నెట్టేస్తామంట. అంత ధైర్యం ఉందన్నమాట, అంత క్రూరమైనది. కల్వారి ప్రేమ ఎప్పుడైతే మా హృదయంలో వచ్చిందో, ఆ యేసయ్య ప్రేమ మన హృదయం ఎప్పుడైతే మనసు కలిగిందో పశ్చాత్తాపడటానికి కలిగిందన్నమాట. హృదయం అంతా వెళ్ళిపోయింది. యేసు నన్ను ఎందుకు ప్రేమించాడు, అన్ని మేము ప్రేమించాడు, మనకు వచ్చినేస్తాం దేవుడిని. దేవుడు ఎంత ప్రేమించాడు మనల్ని. ఆయన ప్రేమించబట్టే మీరు ధైర్యంగా దేవుడి సముఖంలో ఉన్నాం మనం, లేకపోతే ఎప్పుడు నిలబడలేమన్నా. ఓ యేసు ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఆ ప్రేమే మనల్ని ఈరోజు దేవుని సన్నిధిలో రాజులుగా, యాజకులుగా దేవుడు చేశాడు. రాజు అంటే అభిషేకం, యాజకత్వం అంటే దేవుని సముఖంలో సేవ. దేవుడు ప్రేమించడం వలన తన రక్తం వల్ల పాపక్షమాపణ కలుగు చేసి ఈరోజు దేవుని సముఖంలో నిలబడేటట్లు ప్రభు జరిగించిన ఆయన ప్రేమే. ప్రభు యేసుక్రీస్తు యొక్క ప్రేమను వర్ణించలేదు. మిగిలిన వాళ్ళ డిఎల్ మూడి దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు. రోజు అడుగుతున్నా, ఒక ప్రసంగం నాకు ఒక ప్రసంగం చూస్తున్న చిన్నపిల్లడులా నీకెందుకు ఎత్తాలని అనుకునేవాడు. ఒక సందర్భంలో ఒక ఊర్లో ప్రార్థన కూడికి ఏర్పాటు చేయబడింది. డిఎల్ మూడి పోలేకపోతున్నాడు. ఆ చిన్నవాడిని పంపించాడు, పొర చదువుకోరా, నేను పెద్ద మీటింగ్స్లో వెళ్ళిపోతున్నాను. నాకు కూడా పాస్టర్ నా భార్య పిల్లగారిని తీసుకెళ్ళాడు. 3 రోజులు కూడా జరిపించాడు, అయిపోయింది. మాస్టర్ గారు వచ్చారు, భార్యను అడుగుతున్నాడు, ఆ పిల్లడు ఏం ప్రశ్న చేశాడు. మొదట ఏం ప్రశ్న? ప్రేమల గురించి చెప్పాడయ్యా. ఓహో పర్లేదు. రెండో రోజు టాపిక్ ఏంటి? రెండో రోజు కూడా ప్రేమనయ్యా. అలానా? మూడో రోజు కూడా ప్రేమే. ఏంద్రా బాబు 3 రోజులు ఎట్లా చేశాడు? ఏందయ్యా నువ్వు చేస్తే నరకము, అగ్ని, మంట, నాలుగుతో పొడుస్తాడు, చంపుతాడు, దేవుడు ఎడచేస్తాడు, అటు పళ్ళు కొరగతాడు, పళ్ళు ఊరుతాడు అన్నాడు. ఆ పిల్లోడు చేస్తుంటే ఎంత ప్రేమ, యేసుప్రభు దయ, ఆయన కనికరు, ఆయన జాలి, ఆయన ప్రేమల గురించే చెప్పాడంటే ఆ పాస్టర్కి ఆశ్చర్యపోయాడు. నిజముగానే యేసుప్రభు యొక్క ప్రేమను ఈ దినాల్లో కన్వెన్షన్లలో, ఎడారులలో, వీధులలో చక్కగా తెలియజేస్తున్నారు. ఒక చిన్న బైబిల్ ఒక కాలేజీలో ఒక ప్రిన్సిపాల్కి ఇవ్వాలని వెళితే దగ్గర కూడా చేర్చుకోలేదు. ఎన్నో రోజులుగా అతన్ని హేళన చేస్తున్నాడు. ఒకరోజు ఆ బైబిల్ తీసుకుని ఏంద్రని బాధ చాలా వదులుకొని 11వ అధ్యాయము వాక్యం చదవలసారన్నాడట. సరే ఈ కొరకు చదువుతాను, చదివితే అందులో ప్రేమ 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 ప్రేమ. ఈ ప్రేమ లేకపోతే వెతులు వేయను. ఆకాశాన్ని కింద దించి, వర్షమే కింద దించి విశ్వాసం లేకున్న ప్రేమ లేని వాడినైతే ఎదుడును. యేసు ప్రభు ప్రేమ లేనాడే. ఆయన ప్రేమ క్షమించింది, వెతుకుంటూ వచ్చింది, జాలి చూపించింది, తేడి బంధాలు, రోగులు బాగు చేసింది, కుష్ఠరోగులు బాగు చేసింది, కుంటువాళ్ళు బాగు చేసింది, వికలాంగులు బాగు చేసింది. ప్రేమ స్వరూపమైన దేవుడు ప్రతి వారి దగ్గర ప్రేమను బయలుపరిచాడు. గుజరాలు అంటారు, యేసు ప్రభు లోకానికి రావటం వల్లనే ప్రేమ అంటే తెలిసింది అంటున్నాడు. ప్రభు యేసుక్రీస్తు లోకానికి రాకపోతే రక్షణ లేదని మంత్రి వారు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, చక్రవర్తులు చెప్తున్నారు. ప్రేమ దేవుని బిడ్డ, ప్రభు యేసుక్రీస్తు
శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను. ఒకరోజు ఉండే ప్రేమ కాదు, ఒక వారం, ఒక సంవత్సరం, ఒక నెల ఉండే ప్రేమ కాదు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎంతో ప్రేమగా ఉంటారు. సమస్య ఇస్తే షర్ట్ గీసుకున్నా కూడా సరే శత్రువులు అయిపోతారు. ప్రేమగా ఉంటే ఒకరి మీద ఒకరు పడిన ఏం ప్రాబ్లం లేదు. తేడా వచ్చిందంటే శత్రువులు అయిపోతున్నారు. ప్రేమించి పెళ్లి చేస్తున్న భార్య భర్తలే కనీసం ఒక నెల కూడా కాపురం చేయలేక ఒకరినొకరు చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలు చదువుతున్నారు, పిల్లలు తల్లిదండ్రులు చదువుతున్నారు. భయంకరమైన క్రూరమైన కాలం ఇది. ప్రేమ కలిగిన చల్లారిపోతున్న కాలం. కానీ యేసు ప్రభు యొక్క ప్రేమ మాత్రం అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే మారని మారుడు. మన దేవుడిని విడిచి దూరమై పక్కకు వెళ్తున్నా సరే ఆయన ముందుకొచ్చి ఎలా నీకేం కావాలి, ఎందుకు విడిచిపోతారు వద్దనుకొని ఆయన త్రోసి వేసి ఆయన విసిగించి ఆయన బాధ పెట్టి పక్కకి వెళ్ళి సరే మళ్ళా వస్తుంటాడు. ఎంత కాలం ఎందుకుంటూ వస్తుంటాడు. మనం ఒక నెల, ఒక సంవత్సరం, 2 సంవత్సరం, 5 సంవత్సరం, 10 సంవత్సరాలు ఊరికి పడుతుంది మన పిల్లలు. ఎందుకు మనకు తెలిసిన వాడు ఆ పిమ్మట నేను చూపించిన ప్రేమ వాడు కాలు చూస్తున్నాడు ఓని నాశనం అని అంటారు. అని యేసు ప్రభు నోట్లో నాశనం మాట రాదు. చివరి వరకు, కాలం చివరి వరకు, వాడు ప్రాణం పోయేంత వరకు ఆయన ప్రేమ ఎంటనే ఉంటుంది. ఆయన మార్చి తప్పక ఏం చేయలేదు. ప్రేమ దేవుడు బిడ్డ, యేసు ప్రభు యొక్క ప్రేమ అది ఒకరోజు తిరిగేది కాదు. శాశ్వతం, అనాది స్నేహం. ఎంత ప్రేమమయ యేసు ప్రభు. ఆయనలోనే మన కొరకు ఆయన అర్పించుకొని పాపక్షమాపణ కలుగు చేయడం వల్ల మనకి ఎంతగానో రక్షణ కలిగింది. మనం ప్రేమించడం వలన మన శత్రువులైండగా, మన భక్తిహీనులైండగా, మన ఇంకను పాపులైండగా మిగతా కాల క్రీస్తు మన కొరకు విడిచాడని రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. రోమీయులు 5:8 వాక్యం చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచును. ఆయన ప్రేమను మన ఎడల వెల్లడిపరచెను. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా మన పాపులైనప్పుడు ప్రేమ బయలుపరిచాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇంకా కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇంకా పై వాక్యం శత్రులై ఉండగా, భక్తిహీనులై ఉండగా ఆ వాక్యం చదువు. ఏది అనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుల కొరకు సహితము శత్రులై ఉండగా ఇప్పుడు ఆ వాక్యం అదే వాక్యం. ఏది అనగా శత్రులమై ఉండగా, చూడండి, బలహీనులు, పాపులు, శత్రువులు. మన శత్రువులుగా ఉన్న దేవునికి మనం బలహీనులై ఉన్నాం, మనము పాపులై ఉన్నాం. వేప చెట్టు పుట్టిన ప్రతి వేరు దాని కొన నుండి ఇగురు వరకు ఎట్టడుదంటే వేప వేరు, వేప చిగురు చాలా పుల్లగా ఉంటుంది. గట్టిగానే చెప్పు, ఎక్కడుంది? చేదుగా ఉంటుంది. వేప వేరు కానీ కొన వరకు చేదుగా ఉంటుంది. చింత వేరు చూడండి, చింత చిగురు చూడండి, దాని కొన నుండి వేరు వరకు చూస్తే అతి భయంకరం చేదు. గట్టిగానే చెప్పు, మానవుడు ఎలాంటి వాడంటే కర్రతో చేయబడిన పాత్ర, కర్ర పాత్ర, మట్టి పాత్ర, మట్టి పాత్ర అంటారు. ఇనుముతో తయారు చేస్తే ఇనుప పాత్ర అంటారు. బంగారంతో తయారు చేస్తే బంగారు పాత్ర అంటారు. వెండితో తయారు చేస్తే వెండి పాత్ర అంటాడు. పాపములు పుట్టి పాపములు పెరిగిన వ్యక్తి పేరు పరిశుద్ధుడు కాదు. ఏ వ్యక్తి అవుతాడు? పాపి. మనమందరం పాపులము. భక్తుడిని యోబు అంటాడు, స్త్రీకి పుట్టిన నరుడు పరిశుద్ధుడు కాడు. గొప్ప రాజు అంటాడు, నా తల్లి గర్భములోని పాపములోనే నా తల్లి నాకు జన్మనిచ్చింది. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేకపోయింది. అందరూ, అది సీఎం అయినా, పిఎం అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఏఎం అయినా, డిఎం అయినా సరే, ప్రతి అధికారి ఇదవాడు, ప్రతి వాడు పాపం చేశాడు. కృప చేత, రక్తం చేత, విశ్వాసం చేత యేసు ప్రభువులోకి రాబట్టే మానవుడు నీతిమంతులుగా అగ్గపడ్డాడు, వాడిని తీర్చబడ్డాడు. పాపులు మనం అందరం
ఎంత మంచి బట్ట వేసుకున్నా సరే, ఎంత అంతఃపురంలో తిరిగినా సరే, కాళ్ళకు ఉరికి కాకుండా తిరిగి మంచి కోటీశ్వరుడు సరే వాడు పాపే. మట్టిలో పుట్టిన ప్రతి మానవుడు పాపిగా ఉన్నాడు. ఈ పాప ఎలా పోతుందంటే మారు మనసు వల్ల, దేవుని వాక్యం వలన, రక్తం వలన, అభిషేకం వలన మనం అందరూ పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. ఈ మనుషుడు పవిత్ర కోరి అనేకులు నదులలో మునుగుతున్నారు. పాప వినాశంలో మునుగుతున్నాడు. పోయి తిరుమలకి వెళ్ళి పాప వినాశం నది ఉంటారు. ఆడ పైన గారుతా ఉంటే కింద మునిగేసేది, నా పాపాలన్నీ పోయినట్టే కిందకు వచ్చి పాట తాగుతాడు. వచ్చి కిందకు వచ్చేది అక్కడ పెట్టేసి ఉండగలుగుతా ఉన్నాడు. వాడు తలబోడి తలపులు పోడి కదా వాడికి. అయ్యో అప్పకు పోతాడు, ఆడు మునుగుతాడు, ఏడవచ్చాడు, ఆడు నుంచి వెళ్తా ఉంటాడు. కొందరు మహాభక్తులు ఏంటంటే అవి ఉన్నంత దాని ఐదు తీసి పక్క పెట్టి తాగేసి మళ్ళీ ఆరోగ్య అంటాడు. చూడు, వాడు పవిత్రుడు అవుతాడు. గోదావరి కృష్ణాలు పోయి మునిగితే నువ్వు పైకి లేచి ఆర్టీసీనే కానీ నువ్వు కాదు. ఆడ మునిగితే పాపాలు పోతున్నాడు, ఆడబోతున్నాడు. కృష్ణానదికి పోతున్నాడు, పెన్నానదికి పోతున్నాడు, శ్రీశైలం కృష్ణాలకు వెళ్తున్నాడు. ఇంత పాపాలు పోవండి. ఎన్ని దానాలు చేసినా పోవో, రక్తదానమో, బలిదానమో, బలిదానమో, శ్రమదానమో, ఏ దానం చేసిన మనుషులు పాపక్షేమం లేదు. యేసు క్రీస్తు రక్తం వల్లే ప్రతి పాపం నుండి కడుగుతుంది. పాపి మారు మనసు కలుగుతున్నాడు. మనం ఇంకా శత్రువులు ఉండగా యుక్తకాలం మన కోసం చేసుకుని మరణించాడు. మన శత్రువులు అండి. నేను అప్పుడప్పుడు ఉదాహరణ చెప్తున్నా, జరిగిన సంభవం. మే మాసంలో చెన్నై పట్టణంలో నీళ్లు కొరత. మే మాసంలో చెన్నైలో నీటి కొరత. 2 రోజులకు ఒక పర్యాయం నీళ్లు వస్తాయి. ఆ వీధి కొలాయిల దగ్గర కొన్ని గుర్తులకి పాత్రలు పెడతారు. ఒక్కొక్క ఆ కొలాయి దగ్గర వంతులు ఉంటాయి. వంతులు అంటే పగిలిపోయిన బకెట్, పగిలిపోయిన బిందె, ఏషియన్ పెయింట్ బాక్స్, ఏదో ఒక గుర్తు పెడుతుంటారు. మొదటి వరుసలో అంటే 5 బిందెలు వస్తాయి, రెండో వరుస 5. ఒకవేళ 9వ వరుసలో అంటే ఒకవేళ నీళ్లు రాకపోతాయేమో, నాకు చిక్కలేమో అని భయపడే రాత్రుల్లో ట్రాన్స్ఫర్ జరుగుతుంది అన్నమాట. ట్రాన్స్ఫర్ 9లో ఉండేది 1లోకి వచ్చి 1లో ఉండేది 9కి వెళ్తాయి. 1లో ఉన్న ఏమనుకుంటుందంటే ఎప్పుడు నీళ్ళు వచ్చినా సరే నాకు 5 బిందులు వస్తాయి అని పెద్ద బీమా మనకి. ఉదయాన్నే ఆ కొళాయిలో నీళ్ళు వచ్చే శబ్దం ఫస్ట్ గ్యాస్ వచ్చినట్టు గాలి వస్తుంది. అందరూ అలా కదరే నీళ్ళు వస్తున్నాయి. ఈ 5 బిందులు తీసుకొని ఏడో తెచ్చుకొని వాడి అపోడాలని వచ్చేస్తారు. ఆడ చూస్తే కుండ 9లో ఉంటుంది. నీళ్ళు రేగుతుంది. షో నాది 9లో ఉంది. ఒండు ఎందుడి అంటే నాది ఉండుదా ఉండదు. ఎంత ఉండు ఇద్దరు కొట్లాడుకుంటారు. ఒకటే వంతు నాది, లేదు నీది 9, నాది 1. ఇంక ఇద్దరు అరుచుకుని కొప్పడి నీకేం చేస్తారు? వాళ్ళు కూడా జుట్లు పట్టుకుంటారు. ఏం పట్టుకుంటారు? జుట్లు పట్టుకుంటారు. మా ఓడిపోయి ఏం చేస్తాం? బూత్ తింటారు. ఓడిపోయాను ఇంకెందుకు ఎక్కడ పెట్టుకోలేదు. ఈ ఓడిపోయిన బూత్ తిట్టగానే పోయి ఇప్పుడు తిట్టియాడి అని వంచి ఈపు కేసు అమ్మగారు గుర్తు అంటే పడిపోతారు. అస్త గుర్తు ఈమె ఎనక కళ్ళని బయట తీసి 4 అడిగా అని దమ్మని కింద పడిపోయాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పక్కన వాళ్ళు కోకోకోల తీసుకొచ్చి ఓపెన్ చేసి నోట్లో పోసి తాగి చేసిందేమో 4 బూతు తిట్టింది. దెబ్బ తిన్నది వీపుని ఏమాత్రం ఆమదం వేసి తుడిచో దాన్ని చూడరు. ఈ 4 చేసిన తప్పులకి 4కే తిరిగిపోతున్నారు. ప్రియమైన వాళ్ళరా, మనం చేసిన పాపం శిక్ష అనిపించింది వీపు. యేసుక్రీస్తు యొక్క వీపు 4 చాళ్ళ వల్ల దున్నబడినాడు. మన శత్రువుని 4 చేసిన శత్రువు, ఈ 4 శత్రువు, ఈ 4 కొట్టాలి. ఆ 4 మాత్రం పోసి 32 పళ్ళ దగ్గర బ్రహ్మాండంగా పేదాలు తెలుసుకునే ఎంత బాగుంది చూడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన శత్రువులు ఉండగా, మన బలహీనులు ఉండగా, మన పాపులు ఉండగా మన కొరకు ఎంతకాలం మరణించాడు. ఇదే ఆయన ప్రేమ.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 చదువుకుందాం. ఎఫెసీయులు 5:2 చదువుకుందాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా నుంటకు మన కొరకు తన దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునేను. మనము ఆయన మనకు ప్రేమించినందువలన మనకు అర్పించుకున్నాడు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కనికరించాడు. ఎంతో అందగాడు, ఎంతో సౌందర్య వ్యక్తి, ఎంతో స్వరూపం కలిగిన వ్యక్తి. కానీ యేసు ప్రభు యొక్క స్వరూపం సొగసు లేనివాడై, అందకేడు వదిలించిన వాడై, వికారుడై, ఆయన ముఖం మీద ఉమ్మి చెమట రక్తము, మనుషులు ఉమ్మి కన్నీళ్ళు, అంత వికారుడై నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడిని శుల్మతి అంటుంది. వేరే వాళ్ళ దేవతలు అంటున్నారు. దేవతలు శుల్మతి వేరే ప్రియుడి కన్నా నీ ప్రియుడి విశేషం ఏమిటమ్మా అని అంటే ఆవిడంటారు, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు, అంత సౌందర్యం కలిగిన వ్యక్తి, అంత ప్రతిష్ఠుడు. కానీ కల్వరిశులు ఎలా ఉన్నాడంటే అందము లేదు, సౌందర్యం లేదు, వికారమైనను నన్ను రక్షింపను. అందము లేదు, సౌందర్యం లేదు, వికారమైనవి నన్ను రక్షింపను. అర్పించుకున్నాడు, దెబ్బలు కొట్టబడినాడు, శ్రమగ్రస్తులుగా మారాడు, హీనుడుగా మారాడు. మనం ప్రేమించడం వలన తన ఒక్క చుక్కు పొట్టు రక్తం మిగిల్చగా తన శరీరం అంతా చేర్చబడిన వాడై మన రక్షణ కోసం ఆయన ఎంతో త్యాగశీలిగా ప్రేమమయంగా మారి మనకు ఎంతో త్యాగం చేశాడు. దేవుని స్తోత్రం. రెండవదిగా దేవుడు నన్ను ప్రేమించినందువలన మనం ఎత్తుకుంటున్నాడు. ద్వితోపదేశ కాండం 1:31 చదువుకుందాం. ద్వితోపదేశ కాండము 1:31 చదువుకుందాం. ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్లు మీ పక్షమున యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషులు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. దేవుడు మనల్ని ప్రేమించినందున ఆయన మనల్ని ఎత్తుకుంటున్నాడు. దేవుడు ఎవరైతే ప్రేమిస్తున్నాడో ఆ వ్యక్తి, దేవుడు ఆ వ్యక్తిని ఎత్తుకుంటున్నాడు. ఈ అరణ్యములో, ఈ ఆత్మీయ అరణ్యములో మన అక్కర్లు తీరుస్తూ, మనల్ని భరిస్తూ, మోస్తూ, నడవలేని స్థలాలలో, దాటలేని స్థలాలలో, అగ్నిలో పడినప్పుడు అగ్నిపడి శ్రమలలో కాలిపోకుండా, జలములలో నిందలలో నశించిపోకుండా మనం ప్రేమించాడు కనుకనే ఆయన ఎత్తుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎత్తుకొట్టులో ఎంతో నమ్మకస్తుడు. మనను ఆయన కృప మనల్ని భరిస్తూ, దావీదు కీర్తనలు 94:18 చూసినట్లయితే నా కాలు జారిననుకొనగా ఆయన కృప నన్ను బలపరిచిన అంటున్నాడు. చదువుకుందాం. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. మనం ఈ లోకంలో పడిపోవడానికి కాలు జారేదనేది అక్షరార్థంగా జ్ఞానాలు వీధులు జారి పడిపోవడం అక్షరార్థమైనది కాదు. పరిశుద్ధత నుండి, దేవుని కృప నుండి, జయ జీవితం నుండి ఈ లోకంలో పడిపోకుండా ఆయన కృప మనం బలపరిచింది. ఎందుకంటే ఆయన ఎత్తుకున్నాడు కనుక, ఆయన మనం భరిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎంతవరకు భరిస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథము 46:4 చదువుకుందాం.
యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. మృదుని వచ్చి వరకు నేను ఎత్తుకున్న వాడను నేనే, ముడి వరకు తెచ్చుకున్నవాడు నేనే, తల వెంట్రుకలు మెరిగే వరకు నేను ఎత్తుకున్న వాడను నేనే. మన దేవుడు ఎంతవరకు ఎత్తుకుంటున్నాడు, ఎంతవరకు మనం భరిస్తున్నాడు? ముదిమ వరకు, మరణించే సమయం వరకు, కడ వరకు నేను కాపాడుతాడు. చాలా మంది ఈ దినములలో అనవసరమైన భయాలు, ఊహించే పలు విధములైన భయాల చేత అయిష్టాలు తగ్గిపోతున్నారు, కలవరపడుతున్నారు. నా జీవితం ఏమైపోతుందో, నేను కడవరి నిలబడగలనా, ఏమైనా సంభవిస్తుందేమో, ఏదైనా జరుగుతుందేమో, ఏదో ప్రమాదం జరుగుతుందేమో, నా శరీరంలో ఈ రోగం ఉంది, వైద్యశాలకు వెళితే నానా రకములుగా రిపోర్ట్ ఇస్తున్నారు, ఏ రిపోర్ట్ ఖచ్చితమో నాకు తెలియకుండా ఉంది అని అనవసరంగా నెమ్మది లేకుండా జీవిస్తున్నారు. నేను కడవరి విశ్వాస జీవితం ఉండగలనా, ఈ ప్రయాణం కొనసాగించగలనని సందేహపడుతున్నారు. సందేహపడద్దు, కలవరపడద్దు. భక్తుడు పౌలు గారు అంటాడు, నేను నమ్మిన వాడిని ఎదుగునగా నేను ఆయన చేతికి అప్పగించిన దాన్ని ఆదిన వరకు కాపాడే శక్తి గలవాడు అంటున్నాడు. నేను నమ్మిన వాడిని ఎదుగుదును, నేను నా జీవితాన్ని ఆయన చేతికి ఇచ్చాను. ఆదిన వరకు, రాకడ వరకు నన్ను కాపాడే శక్తి ఆయన పొందని ఆయన శక్తి సమర్పించుకున్నాడు. నేను నువ్వే ఏమైపోతానో, ఏం జరుగుతుందో సందేహపడద్దు, కలవరపడద్దు, అవిశ్వాస పడవద్దు, కుమిలిపోవద్దు. వారికి సంభవించింది, వీరికి సంభవించింది, నాకు ఇలా సంభవిస్తుందేమో, నాకు ఇది జరుగుతుందేమో, ఈ ప్రమాదం జరుగుతుందేమో, ఈ ఆపద జరుగుతుందేమో, రోగంతో కుళ్ళిపోతానేమో, కడుపులో గడ్డలు పగిలిపోతానేమో, క్యాన్సర్ వస్తుందేమో, లేక ఈ జబ్బు వస్తుందేమో, ఈ ప్రమాదం వస్తుందేమో. మాయమాని ఈ లోకంలో పలు రోగాలు వస్తుందని ఈ మధ్య కాలంలో మధ్యప్రదేశ్ ప్రాంతంలో వాడిని చంపేశాడు, కుటుంబాన్ని చంపేశాడు. కలవరం, ఏం జరుగుతుంది? దేవుని బిడ్డ, నేను ప్రేమించిన వాడిని ఎత్తుకున్నవాడు, ముది వరకు ఎత్తుకుంటాడు ఆయన. అలా నేను మెరుసరే ఖాయవాడు, నేను చేశాను, నేను చందా పెట్టుకుంటా, నేనే నేను కలిగి చేశా, నేనే నేను రక్షణ ఇచ్చా, నేనే నేను ప్రేమించా, నేను ఎత్తుకుంటాను అని వాగ్దానం చేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించడం వలన ఎన్నో ఆశీర్వాదాలు కలుగజేస్తున్న జనమా. ఎత్తుకోవడం మాత్రం కాదు, కానీ ప్రేమించే వారిని ఆయన పాపం చేయకుండా, బహుశా పాపం చేసినా సరే ఈ భూమిలో శిక్ష అనుభవించి పరలోకానికి చేర్చుకుంటాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 5-6 వాక్యం చదువుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 5-6 వాక్యం చదువుకుందాం. నా కుమారుడా, ప్రభు శిక్షణ తృణీకరించకము, ఆయన నేను గద్దించినప్పుడు విసుగకము. ప్రభు తను ప్రేమించే వారిని శిక్షించి, ఆయన ప్రేమించే వారిని శిక్షించి, ఎవరికి దినాల్లో శిక్ష పడుతున్నారో మేము అనుకోవాలి, గాడ్ నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఒకవేళ ఆ శిక్ష బలహీనంగా ఉండొచ్చు, ఆస్తి పోఉండొచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, ప్రమోషన్ అంటే డిప్రమోషన్ వచ్చి ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, శిక్ష అన్నప్పుడు దుఃఖం ఉండొచ్చు. శిక్ష ప్రస్తుతం ఎవరికి సంతోషం కాదు, దుఃఖం అంట. ఈ దినాలలో దుఃఖపడుతున్నావు, ఆర్థిక సమస్యలు వెళ్తున్నావు, వ్యాధి బలికి వెళ్తున్నావు. వీటన్నిటి కారణం ఏంటంటే ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను. ప్రేమించే కుమారుని శిక్షించి దండించినట్టు కుమారుడు సంభాషించిన మీతో సంభాషిస్తున్నాను. శిక్ష పొందిన వాళ్ళంతా కుమారులే, శిక్ష పొందని వాళ్ళ వేష్య కుమారుడు. భూమిలో చాలా మంది శిక్ష లేకుండా హ్యాపీగా తిరుగుతూ తింటూ త్రాగుతూ జీవిస్తున్నారు. క్రైస్తవులు మీకెందుకు ఈ శ్రమలు అనుకుంటారు అంటే నేనేం చెప్పాలంటే మీరు వేష్య కుమారులు అనుకోవాలి మనసులో. మన దేవుడి కుమారులు ఈ భూమిలోనే శిక్ష, నరకలేదు మనకు శిక్ష, మనకి నరక శిక్ష. అజ్ఞాత పురుగాదు, యుగములు కోట్ల సంవత్సరాలు కష్టం అనిపిస్తారు. ఈ భూమిలో నువ్వు పడేది కొద్ది రోజులే. ఆ రోజులు 10 రోజులే చెప్తున్నాడు బైబిల్లో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ
వాక్యం చూడండి, అపవాది మిమ్మల్ని శోధించినప్పుడు 10 దినములు శోధింపబడదురు, మరణం వరకు నీవు నమ్మకస్తులు ఉంటే నీకు జీవితం ఇచ్చున్నట్టున్నాడు ఆయన. చదువు. ఈ పొందబో శ్రమలకు భయపడకము, నువ్వు పొందబోయే శ్రమలకు భయపడద్దు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా నుండుము, నేను నీకు జీవకిరీటం 10 రోజుల శ్రమలు. ఆఫ్టర్ 10 days. 10 రోజులు అంటే కొద్ది రోజులు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. 10 రోజులు శ్రమ. 10 రోజులు అంటే కొద్దిగా త్వరగైపోతుంది. ఇప్పుడు 9 days వచ్చింది, ఒక్కరోజే. ఇంక 2 రోజులు ఉండొచ్చు. నాకు తెలిసి సంఘంలో 2 రోజులు ఉండొచ్చు. 8 రోజులు గతించావు, నమ్మకముండు, నమ్మకం పోగొట్టుకోకాకు. 9 రోజులైంది, 10వ రోజు రావడానికి 5 hours ఉంది. ఇంకా నమ్మకముండు, జీవికిరీటం నీకున్నది. శిక్ష పొందుతున్న నీకు నువ్వు కుమారులైన వారికి ఎంత ఆశీర్వదిస్తాం తెలుసా? కుమారులైన వారికి స్వాస్థ్యం ఉన్నదని ఎదిగి, కుమారులైన వారు శ్రమపడాలి, కుమారులైన అధికారం, కుమారులైన వారికి ఉన్నదంతయు. పెద్ద కుమారుడు తండ్రి అంటాడు, నా కుమారుడా నువ్వు నాతో ఉన్నావు, నావన్నీ నీకే. దేవుని దినములలో తను ప్రేమించినప్పుడు ఈ కుమారుని శిక్షిస్తాడు. 4:3 జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వాక్యం చదువుకుందాం. జెఫన్యా 3:17 చదువుకుందాము. నీ దేవుని యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి మౌనం వహించి. నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన మౌనం ఉన్నాడు. మౌనంలోనే చేయాలి అవన్నీ. అనుకుంటే దేవుడు నా పక్షం యుద్ధం చేయలేదే, ఎంతకాలం మౌనం ఉంటాడు, ఎంత ఈ శ్రమలు, ఎంతకాలం, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఇంత మౌనం ఉన్నాడే. మౌనంగా ఉంటూనే ఉంటాడు. ఈ పక్క యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, నీకు జయము వెంటనే కలుగుతుంది. గట్టిగానే చెప్పు. తను ప్రేమించిన మౌనం వహిస్తున్నాడు, శాంతం వహిస్తున్నాడు. అన్ని దేవుడు చూసుకుంటారు శాంతంగా. ఆయన ఓడిపోయే దేవుడు కాదు, ఆయన నమ్ముకున్న వారు ఓడిపోరు. జయవీరుడు ఆయన దగ్గర ఓడిపోయిన చిరునామే లేదు, ఆయన ఓడిపోయినట్టు ఇష్టం లేదు, ఓడిపోయినట్టు గ్రహించారు. సిలువలో అయిపోయాడు, పెద్ద హీరో, వాడు రక్షించుకుంటారు, వాడు రక్షించుకోలేడు అని చాలా బాగా చేశారు. 3 days తెలుసుకునే విషయం. 3 రోజుల తర్వాత ఆయన చేశాడు. ఆయన ఎప్పుడు బీపీ పెట్టే టెన్షన్ లేదు, చాలా భయంకరంగా తిట్టారు. 3 రోజుల తర్వాత ఆయన వ్యక్తిని చూడండి. ప్రపంచానికి ఆయన లేబట్టే క్రైస్తవం ఇంకా నిలబడింది, క్రైస్తవం పెరుగుతూనే ఉన్నది. ఎంతో మంది సాధులు, మునులు, ఎంతో మంది భావాలు వచ్చారు. సమాజం ఖాళీ అయిపోయింది, సమాజం అంతం అయిపోయింది. లేదు, దేవుడు కాదని నిరూపించబడింది. యేసు బాబాలో బాబా కాదు, లేదా మునిలో ఒక సన్నిహితులలో ఒకటి కాదు. ఆయన సృష్టికర్త. మౌనంగా ఉంటాడు ఈ పట్ల, కానీ ఎంతో చేస్తాడు, నీకు జీవిస్తాడు. తాను ప్రేమించిన వారి ఎడల నీకు శాంతం వహిస్తున్నాడు. చివరికి వాక్యం చెప్పి వహిస్తున్నాడు. ఆయన నేను ప్రేమించిన వల్ల విడవడాడు, విడవక నీ ఎడల కృప చూపుతున్నావు. గాడ్ గ్రేస్ సఫిషియెంట్ అన్నాడు. ఆయన విడవడు, ఎడబాయడు. విడవడంటే అనాథులుగా విడవడంటే నడివీధులు విడవడాలి. దిక్కుమాల జీవితంగా చేయడు. నిన్ను కొండ మీద పట్టణంలా చేస్తాడు. కొండ యేసు. ఆ కొండ మీద నేను పెడితే ఎంత తాపో. యేసు ప్రభు ఒక గాడి మీద ఎక్కాడు. ఆ గాడి అనుకుంటుంది నాకు ఎంత వాల్యూ చూడండి, కొమ్మలు, రెమ్మలు, దుప్పట్లు పరిచి, శాలువలు పరిచి నాకెంత గౌరవం చూడండి, ఎంత గౌరవం చూడండి అనుకుంటుంది. కానీ యేసు దాని మీద కూర్చోవడం అది విలువ. 2 కొబ్బరికాయలు ఉన్నాయి, ఒకటి పొదలో ఉంది. ఒక కొబ్బరికాయని చక్కగా పల్లెలు పెట్టుకుని, బియ్యులు పెట్టుకొని, దానికి మంచి ధాన్యాలు వేసి, దానికి దుప్పటి కప్పి, రెంపలు కప్పి, బ్రహ్మాండమైన ఊరంతా ఊరేగిస్తుంది ఆ కొబ్బరికాయ. అది అనుకుంటుంది నేను చాలా ధన్యురాల్ని, ఎంత గౌరవం చూడండి, ఇంత ఊరేగిస్తుందని. ఆ పొదలో అనుకుంటుంది నన్ను పొదలోనే పెట్టారని. అది ఒక్కరోజు ఊరేగింది. 50 గంటల గుడి దగ్గర పాలు పట్టేది, అలా పగిలిపోయింది. ఈ పొదలో ఉంది బ్రహ్మాండం ఉంది, చెట్టు అయింది, మహావృక్షమైంది, బ్రహ్మాండం కాయ కాసింది.
బురదలోని కష్టాలు ఉన్న దేవుని బిడ్డ ఒకరోజు మహావృక్షం అవుతావు, అనేక కనపడతావు, అనేక నీళ్ళు ఇస్తావు, అనేక నీళ్ళు ఇస్తావు, అనేక ప్రయోజనం మారుతావు. గట్టిగా చెప్పు, విడవడు. ఎంతవరకు విడవడు? కడవరకు నేను కాపాడలేదు. ఆయన ఒక మాట చెప్తాడు, నా కృప విడవగా కృప చూపదు. ఒక వ్యక్తికి కృప ఉంటే ఎంతో గొప్ప ధన్యుడు. కృపంటాడు, దావీదుకు చూపించిన కృప శాశ్వతమైనది. నేను సౌలుకు కొట్టివేసిన కృప, సౌలు విడిపోయింది నా కృప. ఒక వ్యక్తికి కృప విడిచిపోతే దుర్మార్గత పట్టుతుంది, దుష్టుడు పడతాడు. ఒక వ్యక్తికి దేవుడి కృప తొలగిపోయిందంటే వారికి సమాధానం ఉండదు. ఆ కృప వాడిని తొలగిపోతే గిల్గోబా పర్వతం మీద ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన ముగింపు. ప్రారంభం బాగుంది, అల్పమైన గోత్రం బెన్యమీనని ప్రారంభంలో ఒప్పుకోలు బాగుంది, ముగింపు చూడడం అంతం దౌర్భాగ్యంగా మారింది. కారణం కృప తొలగిపోయింది. దేవుని బిడ్డ, దేవుడి కృపను కాపాడడం, దేవుడి కృప కనిపెట్టు. దేవుడి కృప ఆవరించింది, దేవుడి కృప ఎడబాయినది, దేవుడి కృప అమూల్యమైనది, దేవుడి కృప నిశ్చలమైనది. దేవుని యొక్క కృప ఒక వ్యక్తికి ఉన్నట్లయితే నాశనకర్తలు రచిస్తుంది. దేవుడి కృప సమయోచిత సహాయం కొరకు ధైర్యంగా కృపాసనం దగ్గర వచ్చినట్లయితే ఆ కృప నేను కాపాడుతుంది. భూమికి ఆకాశం ఎంత ఉన్నతం ఉందో ఆయన ఎంత భయభక్తి గల వానికి ఆయన కృప అధికంగా ఉన్నది. అధికమైన కృప ఉన్నది. మహాకృప అంటే అది గొప్పది. ఇది నేను ఇస్తానంటాడు దేవుడు. ఆ కృప నిశ్చలమైనది, క్షణమాత్రం విడిచింది కానీ గొప్ప బాధ్యతని సమకూర్చుకుందను. అనుదినము దేవుని కృప నూతనమున్నది. ఈ కృపలన్నీ నీకు లభిస్తే భాగ్యవంతుడు అవుతుంది. దేవుని బిడ్డ, శాశ్వత ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక బిడ్డగా నీ ఎడల నా కృప చూపుదును. అవును, నిశ్చయంగా దేవుడు చాలా కలపిబడి వాక్యం ఇచ్చినాడు, చాలా కలపిబడి నీకు ప్రత్యక్షమైనాడు. ఈ రోజు దేవుడు అంటాడు, నేను ప్రేమించాను, ఐ లవ్ యూ, నీవు నాకు అవసరం, నీవు నాకు అవసరం, నేను ప్రేమిస్తున్నాను, అందరూ ప్రేమిస్తున్నాను. నన్ను విడిచి దూరమైన, నాకు దూరమైన, నన్ను బాధపరిచిన, నన్ను దుఃఖపెట్టిన, నన్ను మరిచినా, నన్ను విడిచినా, నన్ను స్థుతించగా నాకు కృతజ్ఞత లేక ఉన్నప్పుడు సరే, నేను ప్రేమిస్తూనే ఉన్నాను. నా కృప నేను విడిచిపోదు. సమాధాన విషయమే నా కృప విడిచిపోదు. నా ప్రేమను విడిచిపోదు. నా బలం నేను విడిచిపోదు. నా శక్తిని విడిచిపోదు. నా ఆశీర్వాదాన్ని విడిచిపోదు. నా సన్నిధిని విడిచిపోదు. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను. లోకం ప్రేమ కంటే నా ప్రేమ శ్రేష్టమైనది. నా ప్రేమ కలంకం లేనిది. నా ప్రేమలో ఏ మచ్చలేనిది. నా ప్రేమలో దాగు లేనిది. నా ప్రేమలో ఏమాత్రం కలంకం లేనిది. లోకంలో మనుషులు, దేశ ప్రజలు, దైవజనులు కలంకం కలిగి నిష్కపటమైన ప్రేమ లేకుండా ప్రేమలో కూడా తప్పిన ప్రేమను ప్రేమిస్తున్నారు. నటించే ప్రేమ, మాయమాన ప్రేమ. యేసు ప్రేమ మారింది. యేసు ప్రేమ ప్రేమలో ఆయన కపటం లేనిది, కలంకం లేనిది, నిశ్చితమైనది, నిష్కల్మషమైనది. ఆ ప్రేమ ఎడబాయులు, నేను విడవలు, కడవరకు కాపాడుతుంది. తన రాజ్యం చేరేంత వరకు నేను విడవలు, కడవరకు కాపాడుతుంది. పరమాత్మ సాక్షిగా
భార్య భర్త ప్రేమ సిమిట్రీ సమాన వరకు ఆపేపటి వల్ల ప్రేమ లేదు. అవి కూడా మారిపోతున్నాయి కొంతకాలానికి. స్నేహితుల ప్రేమ మారిపోతున్నాయి, బంధువుల ప్రేమ, రక్త సంబంధికుల ప్రేమ, స్నేహ ప్రేమ అన్నీ మారిపోతున్నాయి. కానీ యేసయ్య ప్రేమ శాశ్వతమైనది, అది ఏమాత్రం సందేహమే లేదు. మనం కట వరకు ఎత్తుకునే ప్రేమ, ముగింపు వరకు ఎత్తుకునేవాడి ప్రేమ, అది ఎత్తుకుంటూ వచ్చిన ప్రేమ, నేను క్షమించిన ప్రేమ, స్వస్థపరిచిన ప్రేమ, నేను రక్షించిన ప్రేమ, నేను ఆదరించిన ఆయన ప్రేమ. ఆ ప్రేమకి ఏమి చెల్లించి రుణం తీర్చుకోగలరు. విశేష జీవితం ఆయన కొరకే జీవితం చేస్తాను తీర్మానం చేయి. ప్రియమనుడా, ప్రియమనస్తురా, ఎందాక నీ నీ పరుగులు ఎంతవరకు? నువ్వు దేన్ని ఆశిస్తున్నావు? దేని పొందుకోవడానికి? దేవుడు ప్రేమ తొలగి ఆయన వెంబడించకుండా నువ్వు పరుగులెడుతున్నావో అది నీకు నరకంగా మారుతుంది. అది నీకు సమాధానం ఇవ్వదు. అందులో నీకు భయము, దిగులు, చిత్ర హింసలే కలుగుతాయి. యేసు వెంబడించు, యేసు పని చేయి, యేసు సేవ చేయి, యేసు దేవుని పని చేయి. అందులో సమాధానం ఉంటుంది. ఈ మూలంగా అనేక నరకం నుండి పరలోక రాజ్యానికి సిద్ధపడ్డకాలు చేయగలదు. ఓ నిశ్చయంగా ఆయన ప్రేమ నీ మీద ఉంది కనుకనే ఆయన ఒక రక్తం చిందించాడు. నిన్ను ప్రేమించిన దానిలో ఎత్తుకున్నాడు, నిన్ను ప్రేమించిన శిక్షిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమించిన శాంతం వహిస్తున్నాడు. ఈ కార్యాలన్నీ సఫలంగా చేస్తాడు. ఆయన మౌనంగానే జయిస్తాడు. మీరు ఓరికనే ఉండండి, నేను నీ దేవుడి యెహోవా నీ పక్ష యుద్ధం చేయు, యుద్ధం నాది, జై మీదన్నాడు. విడవక నిన్ను విడవని విడవడు. కడవరకు ఎత్తుకునేవాడు, ముది వరకు ఎత్తుకునేవాడు, తల వెంట లేని వరకు కాయవాడు ఆయన. నా కృప నేను విడిచిపోదు. దేవుడి కృప మనిషిని ఐశ్వర్యం ఇస్తుంది. దేవుడి కృప ఒక వ్యక్తికి ఆరోగ్యం ఇస్తుంది. దేవుడి కృప ఒక వ్యక్తికి దీర్ఘాయం ఇస్తుంది. దేవుడి కృప ఒక వ్యక్తికి సమాధానం ఇస్తుంది. దేవుడి కృప వ్యక్తికి జయ జీవితం ఇస్తుంది. దేవుడి కృపయే శోధన జయిస్తుంది, సాతాను నోరు మూపిస్తుంది. కృపకు పాత్రుడు కమ్ము. విడవక ఆయన కృప నీకు చూపిస్తున్నాడు. ఆ కృప నీకు ఎడబాయినది, వీడిని తొలగనిది, మారినది. అది మహాకృప, అది బలమైన కృప, ఆవరించు కృప. ఆ కృప నేను కడవలు కాపాడుతున్న కనుక స్తోత్రించదమా. దేవుడు మనకించిన ఆలోచన స్తోత్రించదమా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రించదమా. మీరు ప్రేమ గల దేవుడు గాను, వాత్సల్యం గల దేవుడు గాను, అత్యంత కృప గల దేవుడు గాను ప్రభా, మీరు మాకున్నారు కనుక మీకు స్తోత్రం ప్రభా. ఇక సంవత్సరం యొక్క ప్రారంభం వదులుకొని ప్రభా, సంవత్సరాంతం వరకు దాని మీద నాకు దృష్టించదని చెప్పినది గాను ప్రభా. ఇక సంవత్సరం యొక్క చివరి వరకు నిన్ను భద్రపరిచి మీరు కాపాడి మీరు చేసిన ప్రత్యేక మేలు కార్యముల కొరకు స్తోత్రం ప్రభా. గతించిన మాసంలో పలుకుమైన శోధనలు, పలుకుమైన కష్టములు, పోరాటములు, వ్యాధులు, బలహీనతలు ప్రభా, పలుకుమైన ప్రభా, నయనా యేసువే ప్రభా, నేను దుఃఖపరిచిన కార్యములు ఉన్నప్పుడు ప్రభా, ప్రేమ గల దేవుడు గాను, వాత్సల్యం గల దేవుడు గాను, క్షమించే దేవుడు కావుండి ప్రభా. నయనా మమ్మల్ని క్షమించి మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా, నయన ఇంతవరకు నీ కృపలో భద్రపరిచినందుకు స్తోత్రం ప్రభా. తల్లి లాంటి దేవుడు గాను ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించినారు కనుక మీకు స్తోత్రం ప్రభా. తండ్రి లాంటి దేవుడు కాబట్టి మీరు మమ్మల్ని